ఉండి అనేది నా సొంత నియోజకవర్గం. అంటే నా తండ్రులు, మా తాతలు అందరూ కూడా, నా సమస్త బంధుమిత్ర గణం అందరూ కూడా ఆ ఉండి నియోజకవర్గంలోనే మా గ్రామాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఉంటున్న నివాసం కూడా, అంటే మా గ్రాండ్ ఫాదర్ నాకు వారసత్వంగా వచ్చిన హౌసే కాకుండా నేను కట్టుకున్న ఇల్లు కూడా ఉండి నియోజకవర్గంలోనే ఉంది. సో అది నా సొంత నియోజకవర్గం. అంటే నా ఓటున్న నియోజకవర్గం ఉండి. సో అందుకని చెప్పి ఎంపీగా ఎవరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ నేటివిటీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నన్ను నా సొంత నియోజకవర్గానికి ఎంపిక చేయడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. అంటే గతంలో మీ పార్టీలో ఉన్న మీ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తుల్ని అలాంటి వారితోనే మళ్ళీ మీ పాత సహచర ఎంపీలు వాళ్ళందరినీ కూడా మీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారని కూడా ఒక వినికిడైతే ఉంది. అసలు అంటే ఎలా ఉండబోతుంది? ఏమీ లేదు, ఎంత స్పెషల్ ఫోకస్ ఉన్నా ప్రజల ఫోకస్ నా మీద ఉన్నంతకాలం ఈ తొకడా ఫోకస్లు ఏం చేయలేవు. నో ప్రాబ్లం. ఉండి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? ఉండి ప్రజలకు నేను ఏ సందేశం ఇవ్వకల్లా, వాళ్ళకున్న సందేహాలని నివృత్తి చేయటమే నా పని. నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్న ఉండి నియోజకవర్గంలో టాస్క్ ఇమ్మీడియట్గా ఏ టాస్క్ ఎప్పుడు టేకప్ చేయాలి అన్నదాని మీద ఒక ప్రణాళిక రూపొందించి నాయకులందరితో సంప్రదించి రేపటి నుంచి నేను అందరికీ, అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫర్ ఉండి అనేది ఇస్తున్న కరపత్రం రూపంలో, అది దానికి కట్టుబడి ఉంటా. అంటే ఉండి నుంచి అత్యంత భారీ మెజార్టీతో గెలవనున్నారనే నమ్మకం మీలో కనబడుతూ ఉంది. అంటే దాని తర్వాత అంటే ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది మీరు స్పీకర్ అని. అంటే దాని మీద అసలు అంటే దానికి సంబంధించి ఏమన్నా మీకు అలా అధ్యక్షుడి నుంచి ఏమన్నా? నాకు తెలిసి నెగ్గిన ఏ ఎమ్మెల్యే కూడా స్పీకర్ అవ్వాలని కోరుకోడు అనేది నా ఉద్దేశం. దిస్ ఈజ్ మై సింపుల్ ఆన్సర్. స్పీకర్ హెడ్ మాస్టర్గా మీరేమన్నా? ఏమో ఆ టాక్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఏ ఎమ్మెల్యే కూడా స్పీకర్ అవ్వాలని మటుకు కోరుకోడు. నిత్యం మాట్లాడే నన్ను నోరు మూసేస్తారని నేను కూడా అనుకోవట్లా. చూద్దాం.